అన్నయ్య లైఫ్ సెటిల్మెంట్ గురించి ఎవరో వస్తారు అన్నారు. ఈ రాహు ఎందుకున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా ఇతనైతే కాదులే, వేరే ఎవరో అయ్యుంటారు. ఇక్కడే వెయిట్ చేద్దాం. ఈ మహాతల్లేంటి ఇక్కడుంది? ఓ, జాబ్ పీకేశాం కదా, కాఫీ షాప్లో కప్పులు కడిగే ఉద్యోగానికి వచ్చి ఉంటుంది. మేడం, ఎవరు కావాలి? ఒకరి కోసం వెయిటింగ్. ఓకే మేడం. అయినా నేనెందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? పదహారు నంబర్ చూస్తుందేంటి? ఎందుకు అయి ఉంటుంది? అయినా మనకెందుకు? కొందరిని పట్టించుకోకుండా ఉంటేనే పద్ధతి అనే పదం బ్రతికుంటుంది. అన్నే చెప్పిన నంబర్ 16 కదా, అంటే రిజర్వ్ చేసే ఉంటారు. ఇంకా నేను చూస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోయి లోపల కూర్చుందాం. ఇదేంటిది ఇటువైపు వస్తుంది? ఇదేంటి లోపలికి వెళ్తుంది? ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? కుర్చీ ఉన్నది కూర్చోడానికే. నేను అడిగింది కుర్చీలో ఎందుకు కూర్చున్నావని కాదు, ఇక్కడెందుకు కూర్చున్నావని. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, అతను ఇక్కడికే వస్తాడు. మీరు వెళ్ళి వేరే ప్లేస్ లో కూర్చోండి. నేనెందుకు వేరే ప్లేస్ లో కూర్చోవాలి? నేను ఒక ఇంపార్టెంట్ మేడంని కలవాలి, ఆవిడ ఇక్కడికి వస్తారు. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. హలో కృష్ణప్రియ. అసలు నేనేంటి, ఈ అమ్మాయి వెంట పడ్డామేంటి? అసలు ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? హలో కృష్ణప్రియ, నిన్నే పిలిచేది, కాస్త ఆగండి. ఏంటి ఏంటి? పిలిచానంతే, మరీ అంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వకు. ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటి ఏంటేంటి? ఏమడుగుతున్నానో తెలియనట్టు ఏంటా ప్రశ్న? సాగర్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయన నా చెల్లెల్ని కోడలిగా యాక్సెప్ట్ చేయమని చెప్పండి. వెళ్ళాయనతో మాట్లాడు. సర్లే చూద్దాం. హే, చూద్దామని లైట్ తీసుకున్నట్టు అలా వెళ్ళిపోతావేంటి? మరి ఇంకేం చేయాలి? అసలు నేను అడిగిన దానికి నువ్వు ఓకే అన్నావో లేదో కూడా అర్థం కాకుండా ఆన్సర్ ఇస్తే నేనేమనుకోవాలి? మీకేది అర్థమైతే అదే అనుకోండి. కృష్ణప్రియ, అక్కడ నా చెల్లి మీ అన్నయ్యతో పెళ్లి జరిపించకపోతే చచ్చిపోతానంటుంది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ విషయం చెబితే అర్థమవుతుంది, కానీ మీరు చెప్తుంటేనే నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? తమరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు మాట ఇవ్వు, మీ బాబాయ్తో మాట్లాడతానని. వెళ్తాను. అరే, నీ మాటల మీద నమ్మకమే కుదరట్లేదంటే ఎలా మాటిస్తాను? హే కృష్ణప్రియ, మరీ ఇలా కాళ్ల మీద పడి అడగాల్సిన అవసరం లేదు. నేనేమీ నీ కాళ్ల మీద పడలేదు.
రాయి తగిలి పడ్డాను. స్టూపిడ్ రాయి అడ్డుగా వచ్చింది. సర్లేండి, ఆ రాయికి తెలియదనుకుంటా మీ గురించి, లేదంటే భయపడి పక్కకి తప్పుకునేదేమో. ఆ చూపేంటండి? కోపం వస్తుందా? లేదు, లేదు అని చెప్పడంలోనే మీ కోపం తెలుస్తుంది. ఇది కోపం కాదని చెప్తున్నాను కదా, మళ్ళీ కోపం అంటావేంటి? సరే, ఇదంతా వద్దు. నువ్వు నేను అడిగింది చేస్తావా చేయవా? చేయనంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. వెళ్ళను, ఇలాగే వెంట పడతాను. రాధాగారు, మీరు మగవాళ్ళు, వెంటపడినా మీకేం అవదు. నేను ఆడపిల్లని, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వెంట పడ్డం నాకు అంతకంటే ఇబ్బందిగా ఉంది. వాపస్ తీసుకున్నారా? అదేంటి సార్, నేను ఇదంతా కావాలనే చేశాను, ఆయనను చంపాలని చూశానన్నారు. మరిప్పుడేంటి కేసు వాపస్ తీసుకున్నారు? అది మాకు తెలియదమ్మా. ఇప్పటి నుంచి నువ్వు సంతకం పెట్టడానికి రానవసరం లేదు. అలాగే సార్, ఉంటాను. ఓకే అమ్మా. విష్ణు గారికి ఇతనితోనే కదా మ్యాచ్ ఫిక్స్ అయింది, మళ్ళీ ఇదేంటి? వరుణ్, ఇంకా ఎన్ని రోజులు? లైఫ్ టైం ఇలా లవ్ స్టోరీతోనే టైం గడిపేద్దాం అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అసలు పెళ్లి చేసుకుందామనే నమ్మకాన్నే నువ్వు నాకు ఇవ్వడం లేదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. ప్రస్తుతం మన ఫ్యూచర్ లైఫ్ సెటిల్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను. ఒక్క నెల టైం ఇవ్వు ప్రియా, అన్ని మ్యాటర్స్ సెటిల్ అయిపోతాయి. చేతికి డబ్బు రాగానే యుఎస్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదాం. నమ్మొచ్చా? లేకపోతే ఇవన్నీ నన్ను మేనేజ్ చేయడానికి ప్లే చేస్తున్నావా? అవసరమేమో ప్రియా, నిన్ను మించిన ఇంగ్లీష్ చదువు ప్రొఫైల్ ఉన్న అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది? నీకైనా నాకైనా లైఫ్ సెటిల్ అవ్వడం ముఖ్యం. మనం పెళ్లి చేసుకుంటే ఒకరి వల్ల ఒకరు ఇద్దరం సెటిల్ అయిపోతాం కదా. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రామిస్. అంటే వీడిని విష్ణు గారు పెళ్లి చేసుకుంటే పాపం తన జీవితం సర్వనాశనం అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. అక్క, మేడం అడిగి కొంచెం అడ్వాన్స్ ఏదైనా ఇప్పించవా? ముందు నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోవాలి కదా కృష్ణప్రియ. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ కాదా అక్క? కన్ఫర్మ్ కాదా అంటే కన్ఫర్మే, కానీ ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా. ట్రైనింగా? నోరుంది కదా అని పేలితే
పేలిన చోటే కాలిపోతుంది. చివరికి ఇలా కాళ్ల బేరానికి తీసుకొచ్చి పారేస్తుంది. అందుకే దేవుడు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడంటారు. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైందా? ఇప్పుడేంటి మేడం, ఎప్పుడో అర్థమైంది. ఏదో మీ ఆనందం కోసం మీ గొప్పలు చెప్పుకుంటున్నారు, తప్పులేదు. అయినా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకోలేనప్పుడు మన గురించి మనమైనా చెప్పుకోవాలి కదా, తప్పదు మరి. అయినా మీరు అనుకుంటున్నట్టు నేనేమీ మీ కాళ్ళు బేరానికి రాలేదు. ఇది జాబ్ ప్రొఫెషనల్ గా వచ్చాను. మేడం, మీకు చేయాల్సిన పెడిక్యూర్ అయిపోయింది, చూసుకోండి బాగా చేశానో లేదో. హలో, వాట్? నెక్స్ట్ ఎవరు మేడం? శిఖర. ఎస్, నాకే. ఏం చేయను, నీకు పెడిక్యూరేనా? నువ్వు పనిలో మంచి టాలెంటెడ్ అంట కదా, నాకు ఇప్పుడే తెలిసింది కృష్ణ. మొత్తానికి అయితే సరైన పనిలోనే కుదిరావు. కాళ్ళు పట్టు. అదే పెడిక్యూర్ చేయాలి కదా, కానీ ఏంటో కృష్ణ, నువ్విలా నా కాళ్ళు పట్టుకుంటే, అదే పెడిక్యూర్ చేయడానికి నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. కానీ ఏదేమైనా ఒకరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రాసి పెట్టుండాలేమో. అంతేలే, డబ్బులు కావాలంటే ఇలాంటివి తప్పవు కదా. ఏంటి శిఖరా, నా కాళ్ళు పట్టుకున్నావు?
నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అందరూ చూసారులే శిఖరా, పర్వాలేదులే. తప్పు చేసి కాళ్ళ మీద పడటం వల్ల తప్పు మాఫీ అయిపోదు. అలాగే తప్పు చేయకుండా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఏదైనా మనం ఫీల్ అవ్వడం మీదే ఉంటుంది. పదక్క. అయినా మీరు వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సంథింగ్, ఏదో కారణం ఉందండి, నాకు అర్థం అవుతుంది. ఇక్కడ మీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారంటే అంతకు మించిన బలమైన సెన్సిటివ్ విషయం ఏదో ఉండే ఉంటుంది. త్యాగం చేస్తున్నారా? విష్ణు గారు, ఒక్క మాట చెప్తాను. ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం వెతకండి. అంతేకాని ఇలా త్యాగం సమాధానం అవ్వదు. కోల్పోయిన జీవితం తిరిగి ఎప్పటికీ మొదలవ్వదు. ఉన్న నరకంలోనే బతికినంతకాలం బతకాల్సి ఉంటుంది. విష్ణు గారు, ఫైనల్గా ఒక్క మాట. ఆడపిల్ల కన్నీళ్లు అప్పగింతలతోనే ఆగిపోవాలి, అంతేకాని అక్కడ నుండే మొదలవ్వకూడదండి. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, కానీ దయచేసి వాడిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. చేసుకోకండి. అక్క, ఏంటక్క, శ్రీకాంత్ చెప్పింది నిజమా? తన ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం నా వల్ల కాలేదు. అందుకే వరంతో జీవితం నిప్పుల కొలిమి అని తెలిసిన అడుగులు వేయడానికే సిద్ధపడ్డాను. అయ్యో అక్క, విషయం చెప్తే అమ్మ బాధపడుతుంది. సరే, పెళ్ళయ్యాక రేపు నీ బతుకు పాడైపోతే అది చూస్తూ అమ్మ సంతోషంగా బతకగలుగుతుంది అనుకుంటున్నావా? లేదక్క, లేదు. చాలా పెద్ద తప్పు చేసావక్క. ఏ సమస్య అయినా మొక్కలోనే అంతం చేయాలి. అది చెట్టు అయితే చుట్టూ పుట్టడు వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడేమీ చేయలేవక్క, ఏమీ చేయలేవు. పదక్క. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. హారతి తీసుకోండి. అనుకోకుండా వర్షం పడుతుంది వదినా, అందుకే తగ్గాక వెళ్దామని ఆగాము. తీసుకోండి. ఏంటి రానమ్మొదినా, పిల్ల పెళ్లి కుదిరిందనా ఈ పూజ? అవును గాయత్రి, ఈ రోజు ఏకాదశి, మంచి రోజు కదా. విష్ణు పెళ్లి కుదిరాక అమ్మవారికి పూజ చేసి 9 మంది ముత్తైదువులకి పసుపు బొట్టు తాంబూలం ఇస్తే పెళ్లికి ఏ అరిష్టాలు రావని పంతులుగారు చెప్పారు. ఆ అమ్మవారి దయ మా విష్ణు మీద ఎప్పుడు ఉంటుంది గాయత్రి. ఎంతో కష్టపడి ఈ కార్యాన్ని జరిపిస్తున్నాను. ఆ అమ్మ చల్లని చూపే చూస్తుంది.
రానమ్మా, ఇంతకీ పెళ్లి కూతురు కనపడదే, ఏదైనా పనిలో ఉందా? ఆ, ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది, పిలుస్తానుండు. విష్ణు, విష్ణు! అమ్మా, విష్ణు అక్క ఇంట్లో లేదు, ఇందాకే బయటకెళ్ళింది. ఇంత వర్షంలోనా? అవునమ్మా, బ్లౌజెస్ తీసుకురావడానికని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు వర్షమేం లేదు. వర్షమని దారిలో ఆగుంటుందమ్మా. హరి, ఆ ఫోన్ తీసుకురా. ఉమ్. ఇటివ్వు, పట్టుకోవే. అమ్మా, నేను కృష్ణని. ఎక్కడున్నారమ్మా? వర్షం పడుతోంది కదా, ఎక్కడికెళ్లారు? అమ్మా, వచ్చేస్తున్నామమ్మా, పక్కనే ఉన్నాము. సరే సరే, త్వరగా వచ్చేయండి అమ్మా. కృష్ణ కూడా ఉంది, వచ్చేస్తారులే గాయత్రి. వదినా, అడగడం మర్చిపోయాను, పెళ్లికన్నీ ఏర్పాట్లు పూర్తయిపోయాయా? ఇక మొదలు పెట్టాలి. తొందరగా మొదలు పెట్టరానమ్మా, మళ్ళీ టైం సరిపోదు. రోజులు క్షణాల్లా గడిచిపోతూ ఉంటాయి. అవునవును, ఇప్పుడే డబ్బులు ఖర్చులు అన్నీ చూసుకుంటున్నాం. ఖర్చులొక్కటే చూసుకుంటే సరిపోతుందా అక్క? మన అదృష్టం కూడా ఎంత గొప్పగా ఉందో చూసుకోవాలి కదా. పుట్టిన దగ్గర నుంచి దాని లోపం దాని అదృష్టాన్ని ఏదోలా పరీక్షిస్తూనే ఉంది. అలాంటప్పుడు అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి అనుకుంటే ఎలా అక్క? అయినా ఇప్పుడు మాత్రమే అమ్మవారికి దండం పెట్టుకుంటున్నావా? ఇంతకు ముందు విష్ణు పెళ్లి గురించే కదా దండం పెట్టుకున్నావు. మరి అప్పుడైనా నువ్వు కోరుకున్నట్టు అంతా సవ్యంగా జరిగిందా చెప్పు? అన్నీ బావుంటే ఇన్ని పూజలే అక్కర్లేదు. దేవుడి ముందు చిన్న దీపం వెలిగించినా చాలు, మన పిల్ల మరో ఇంటి దీపం అవుతుంది. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమమ్మా. మనసుకు నచ్చని మనిషితో జీవితం పంచుకోమంటున్నారు మీరు. మనకు నచ్చని మనిషితో ఇష్టంగా మాటలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది బ్రతుకంతా మనసు చంపుకొని ఆ మనిషితో ఎలా బ్రతకాలి? రంగు, రూపం, స్టేటస్ ఇవేవి నాకు సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమమ్మా. ఏంటే అర్థం చేసుకునేది? వింటున్నాను కదా అని చెప్తూనే ఉన్నావు. రేపు నిశ్చితార్థం అంటే ఇప్పటి నుంచే రచ్చ చేద్దాం అనుకుంటున్నావా? నేను నీకు ముందే చెప్పాను, ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇష్టం లేదు, నచ్చలేదు అంటూ వచ్చిన నలుగురి ముందు నన్ను తలదించుకునేలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇదే నా శాసనం కూడా. శాసనం కూడా, శాసనం కూడా, శాసనం కూడా. నేనేమైనా మీ కంటికి విలన్లా కనిపిస్తున్నానా? ఏంటి బ్లేమ్ చేసే డ్రామా? పెళ్లిళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతాయి, ఇష్టం ఉన్నట్టుగా కాదు. చూడు రాధా, ఆ రోజు శ్రీకాంత్ నిశ్చితార్థం విషయంలో కలగజేసుకుని జరిగే కార్యక్రమాన్ని చెడగొట్టినట్టు ఇక్కడ చేస్తే నేను మాత్రం ఊరుకోను. ఎందుకో తెలుసా? శ్రీకాంత్ నా సొంత బిడ్డ కాదు.
వాడు నీ వల్ల ఈ ఇంటికొచ్చినవాడు. వాడి మీద నీకే ఎక్కువ హక్కుంటుంది. అందుకే ఆ రోజు నేను ఏవీ మాట్లాడలేదు. కానీ హిమ అలా కాదు. నేను కన్న నా సొంత బిడ్డ. కనీసం నీకులా నేను దీనికి సవతి తల్లిని కూడా కాదు. నవమాసాలు మోసి కని పెంచాను. దీని మీద సర్వహక్కులు నాకే ఉంటాయి. కాదు కూడదు అని ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. నా ఇష్టానికి, నా నిర్ణయానికి ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండటం అనవసరం. ఇప్పుడే ఈ క్షణమే నేను ఇంట్లో నుండి మీ జీవితాల నుండి వెళ్ళిపోతాను. హిమ 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 స్వీటీ ఆగు. నేను లేకుండా తను బ్రతకదు కృష్ణ. అలాగే తను లేకుండా నేను కూడా బ్రతకలేను కృష్ణ. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే ధైర్యం ఎవరూ లేరు. నువ్వు చేయగలవు, నాకు తెలుసు. నువ్వు మాటిచ్చావంటే చేస్తావు. హిమకి నిశ్చితార్థమా? అంటే నేను వచ్చింది హిమకి మేకప్ చేయడానికా? రాత్రే కదా అన్నయ్యకి ఎలాగైనా మీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. కానీ ఇక్కడేమో పరిస్థితి ఇలా ఉంది. ముందే విషయం వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. వచ్చాడు ఈయన. ఏం చేస్తాడో ఏంటో. చూడక్కడ హిమకి నిశ్చితార్థం చేస్తున్నారు. నేను చెప్తే విన్నావా? నమ్మకం లేదు, అది లేదు, ఇది లేదు అంటూ నానా హింస పెట్టావు. కనీసం అర్థం చేసుకోలేదు. ఏంటి చూస్తున్నావు? లోపలికొచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. హిమ గది తలుపులు తీయట్లేదు, బయటికి రావట్లేదు. తనేమన్నా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. మా హిమకేమన్నా జరగాలి, మీ అన్న సాగర్ను వదిలిపెట్టను. వాణ్ణి సెల్లో తోసి మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? అంత పెద్ద తప్పు మా అన్నయ్య ఏం చేశాడని? మీ చెల్లి ఎలా ప్రేమించిందో మా అన్నయ్య కూడా అలాగే కదా ప్రేమించాడు. అయినా రెండు చేతులు కలవకుండానే చప్పట్లు పుడతాయా? ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందా? ప్రేమ చిగురించినప్పుడు పెళ్లి కూడా ఇంట్లో ఒప్పించుకోవాలి కదా. ఆ పని మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అన్నయ్య ఏమీ హ్యాపీగా లేడు. ఇంట్లో ఒప్పించే శక్తి సరిపోక చాలా బాధపడిపోతున్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదనా? తెలిసి నువ్వేం చేస్తున్నావు? మీ బాబాయ్తో మీ అన్నయ్య హిమల విషయం మాట్లాడమనంటే
కనీసం సాయం చేసావా? నువ్వే గనక మీ బాబాయ్తో మాట్లాడుంటే అసలు ఇప్పుడు హిమకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. రాధా గారు, అప్పుడంటే నమ్మకం లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్, హిమ కోసం మీరు పడుతున్న టెన్షన్ చూశాక నమ్మకం వచ్చిందండి. అయినా ఈ టైంలో తనని ఎలా బయటికి రప్పించాలో ఆలోచించాలి, కానీ ఇలా నా మీద అరిస్తే ఏమొస్తుంది? స్వీటీ, డోర్ ఓపెన్ చేయండి. స్వీటీ, హిమా, ఆగు. ఏమైంది? లోపల హిమ ఏమన్నా చేసుకుంటుందా ఏంటి? నా మాట విను, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. నీకు సాగర్తో పెళ్ళే కదా, అది జరిగేలా నేను చేస్తా. నాకెవరి మీద నమ్మకం లేదు. నన్ను ఇలాగే చావనివ్వండి. హిమ ప్లీజ్ అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానో. నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను కదా. నువ్వు నాకెలా హెల్ప్ చేస్తావు? అసలు ఎవరు నువ్వు? హిమ, నేను సాగర్ చెల్లి కృష్ణాని. నేను నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య కూడా నీకోసం చాలా బాధపడుతున్నాడు. నీకేదైనా అయితే తను బతకగలడా చెప్పు? అయినా ఈ మాత్రానికే భయపడి ప్రాణం తీసుకోవాలా? ప్రేమించాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎలా ఉంటాయి? సాల్వ్ చేసుకోవాలి కదా. ప్రాణం పోతే ప్రాబ్లం పోయినట్టే చెప్పు. నా మాట విను. హే, ఏమైంది? మాట్లాడుతున్నాం కదా. సాగర్ అన్నయ్యతో నీ పెళ్లి నేను జరిపిస్తా, ప్రామిస్. కావాలంటే ఇదిగో సాగర్ అన్నయ్యకి కాల్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఎవండి ఫోన్? ఇదిగో మాట్లాడు. సాగర్, హిమా, హిమా నీకేం కాలేదు కదా? నువ్వేం కంగారు పడక హిమా. నిన్న నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనున్నాను కదా నీకు, నాకు నువ్వు ఉండాలి కదా. నువ్వేం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? ఓకే సాగర్, ఐ లవ్ యూ. లవ్ యూ టు హిమా. ప్లీజ్ నువ్వు మాత్రం జాగ్రత్త. నేను అక్కడికే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, ఓకేనా? ఓకే సాగర్. నన్ను నమ్ము ప్లీజ్. వెళ్ళి డోర్ తీ. ఎవండి ఫోన్? అర్థం కాకపోవడానికి ఏముంది? మీకు ఇలాంటివి చాలా సులువైన విషయాలే కదా. సులువైన విషయాలేంటి? ఇలా నిశ్చితార్థాలు ఆపడం మీకు కష్టమైన పని కాదు కదా. చాలా సులువుగా ఆపేయగలరు కదా అంటున్నాను. ఇంతకు ముందు 2 సార్లు ఆపారు కదా. ఏదో ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఆ చూపేంటండి? హే, నేనేదో నిశ్చితార్థాలు ఆపడానికి ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఆ సందర్భం వేరు,
ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది. అలా ఇప్పుడెలా కుదురుతుంది? ఎందుకు కుదురుతుంది? కుదరదు. మేమంటే మధ్యతరగతి వాళ్ళం కదా, అందుకే మీరు మా మీద ప్రతాపం చూపించగలిగారు. కానీ ఇప్పుడు అలా కాదే. వస్తుంది మినిస్టర్ ఫ్యామిలీ. మన పప్పులు వాళ్ళ దగ్గర ఉడకవు కదా. హలో, తమరేమీ నన్ను రెచ్చగొట్టాల్సిన పనిలేదు. దెప్పి పొడుస్తున్నావు. వచ్చినందుకు నీ వల్ల అయితే సాయం చెయ్యి. కాదు కూడదు అంటే ఏ పని మీద అయితే వచ్చావో వెళ్ళా పని చేసుకో. అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూడకు. మిమ్మల్ని ఆడుకునే శక్తి మాకు లేదులేండి. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. మావన్నీ మిడిల్ క్లాస్ ఆలోచనలు. హా, ఆ ఆలోచన అంటే ఒక ఆలోచన వచ్చింది. ఈగోకి పోకుండా చెప్పింది చేస్తారా? ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఈగో ఏంటి చెప్పు. ఆ మినిస్టర్ కొడుకే కదా నిశ్చితార్థం చేసుకోబోయేది. అవును. అయితే అతన్ని పక్కకి తీసుకువెళ్లి హిమ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్న విషయం చెప్పు. ఏంటి? నేను వెళ్ళి నా చెల్లి ఎవరినో ప్రేమిస్తుంది అని అతనితో చెప్పాలా? ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో తెలుసా? ఏమో, ఒకవేళ అతను విషయం అర్థం చేసుకుని స్పందిస్తే మనం శ్రమ పడకుండానే ఈ నిశ్చితార్థం తనే ఆపుతాడు కదా. హిమ రెడీ అవుతుందా, ఇంకా మొహం మార్చుకుని అలాగే ఉందా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండన్నయ్య గారు, రండి కూర్చోండి. కూర్చో బాబు. మినిస్టర్ గారు కూడా వచ్చేశారు. ఈ పంతులు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసి కనుక్కుంటే సరే. అన్నయ్య గారు ఒక్క నిమిషం అండి. అలాగే అమ్మా. మినిస్టర్ గారికి కూల్ డ్రింక్స్ అవి ఇవ్వండి. హలో. ఏంటి మినిస్టర్ని ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడికి వెళుతుంది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నయ్య, ఏంటి పరిస్థితి? మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చేశారు. అన్ని ఫార్మాలిటీస్ జరిగిపోతున్నాయి. అదే కదా ప్లాన్ ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి. ఏంటి? ఎక్కడికి రా? ఇల్లంతా ఒకసారి చూపిద్దామని. ఓకే, వెళ్ళు. అన్నయ్య గారు ఒక్క నిమిషం. అమ్మాయి కాస్త ఎక్కువగా మనసుకు తీసుకుని ఉంటుంది. నేను కూల్ చేసి తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏదో ఒకటంటే ఏం చేయమంటావు? అన్నీ నువ్వే చేస్తున్నావు ఇక్కడ. ఎందుకే ఆ ఏడుపు? మమ్మాస్ డాటర్ అని ఎంత మురిసిపోయానే ఇన్నాళ్ళు. కాదు, కానే కాదు. అదంతా నా భ్రమ. ఇన్ని రోజులుగా నువ్వు ఇష్టము మనసు అని ఏదేదో మాట్లాడుతుంటే అబ్బాయి నచ్చలేదేమో, సంబంధం నచ్చలేదేమో అనుకున్నానే. నీకింకెవడో నచ్చాడని ఇప్పుడే తెలిసింది. ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. చూడు, ఇదే ఫైనల్ గా నీకు చెప్తున్న మాట. వార్నింగ్ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. ఇంకొక్క మాట మాట్లాడకుండా వచ్చి నిశ్చితార్థం చేసుకో. ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అందరి ముందు గోల చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరేం చేసినా ఈ నిశ్చితార్థం జరిగే తీరుతుంది. ఇంతవరకు నువ్వు ఈ తల్లి ప్రేమనే చూశావు. నేను అనుకున్నది జరగకపోతే
నాలోని మరో మనిషిని చూస్తావు. గుర్తుంచుకో. ఇదిగో బాబు. అమ్మా ఇదిగో. ఓం శ్రీమన్ మహాగణాధి. పంతులు గారు, ఇందాకలే మంత్రాలు చదివారు కదా, ముహూర్తం సమయం దాటిపోతుంది. త్వరగా కానివ్వండి. అలా ఏం జరగదండి. ఏ సమయంలో ఏం జరగాలి మనకేమైనా డేంజర్ అవ్వచ్చు. వెళ్ళిపోవడం మంచిది. తారమ్మా, మనం నిశ్చితార్థం కావాలంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంటే జరగరానిది ఏదైనా జరిగితే మొత్తం పరుగు పోతుందమ్మా. పదండి పదండి. ఏంటిదంతా? ఇందాకేమో ఫొటోస్ పంపించారు, ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్ జరుగుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. కవర్ ఓపెన్ చేయండి. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అదే కదా నేను చెప్పింది. ఇది మా డ్యూటీ మేడం. మీలాగే అందరూ చెప్తారు, అందరూ దొరికిపోతారు. మీలా ఎవరు ఉండరు మేడం. ఇదిగోండి క్లియరెన్స్ సర్టిఫికేట్. పదండి. ఈ టైంలో రైడ్ జరగడం ఏంటి బేబీ?
ఏంటండి ఇక్కడ ఆపారు? ఇంకా ఇల్లు రాలేదు కదా? అంటే ఏంటి, ఇంటి లోపల దాకా తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారా? మంచివాళ్లే. ఇలా మీతో పాటు కలిసి రావటం ఇంట్లో మా అమ్మ చూసిందంటే అంతే సంగతులు. అయినా మన లిమిట్స్ లో మనం ఉండటం ఎంతో ఆరోగ్యకరం. ఉంటాను. కృష్ణ గారు, నా చెల్లి నిశ్చితార్థం క్యాన్సిల్ అవడానికి సాయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేమి మీకోసం ఈ సాయం చేయలేదు, మా అన్నయ్య కోసం చేశాను. ఓకే? ఈగో, పొగరు అయినా నీకే ఇంతుంటే నీ బాసు నాకెంత ఉండాలి? కూతురు, తనకో జీవితం, ఆ జీవితానికో ఆనందం. ఇలాంటివేవి మీకు అక్కర్లేదా? ఇందాక తను మీ ఆలోచనకి ప్రతిరూపం అన్నారు కదా. మీ ఆలోచనలన్నీ బిజినెస్ ప్రపోజల్సే కదా. అంటే తనని మీ బిజినెస్ ప్రపోజల్ కి ఒక టాయ్ లాగా వాడుకుంటున్నారా? రాధా, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? ఇవి నేను వాగే మాటలు కాదు, హిమ మనసులోని మాటలు, మిమ్మల్ని ప్రశ్నించాల్సిన మాటలు. నిన్న మొన్నటి వరకు ఈ వేలు పట్టుకుని నడిచిన నా స్వీటీ అప్పుడే ఈ మమ్మీని వేలెత్తి చూపించేంత పెద్దదైపోయిందా? తప్పు చేస్తున్నారని తన మనసు కనిపించినప్పుడు వేలెత్తి చూపించడం తప్పెలా అవుతుంది? నిన్న మొన్నటి వరకు మీ వేలు పట్టుకుని నడిచిందని జీవితాంతం ఆ వేలు ఏ దిక్కుకు చూపిస్తే ఆ దిక్కుకు వెళ్ళి తన భవిష్యత్తును వెతుక్కోవాలా? ఇదెక్కడి సిద్ధాంతం? మీరు తనకి చెయ్యాలనుకుంటున్న పెళ్లి మీకు గొప్ప, కానీ మీ కంటికి కనబడుతున్న వెలుగు తనకి కటిక చీకటి. ఆ డబ్బు స్టేటస్ లోనే మీరు మనుషుల్ని వెతుక్కుంటారు, బంధాల్ని కలుపుకుంటారు. అవును, డబ్బు స్టేటస్ లోనే నేను అన్నీ వెతుక్కుంటాను. ఈ జీవితాన్ని కూడా అక్కడే వెతుక్కున్నాను. ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా నా దృష్టిలో డబ్బులోనే ఉన్నాయి. డబ్బుతో రూల్ చేసే స్టేటస్ లోనే ఉన్నాయి. ఈ మాటలన్నీ ఇప్పుడు నేర్చుకున్న మాటలు కాదు, ఎప్పుడో నా జీవితం నాకు నేర్పిన పాఠాలు. ఆ పాఠమే ఆ రోజు నా మనసుని, మీ నాన్న వయసుని ఒకటి చేసింది, మా ఇద్దరిని భార్యాభర్తల్ని చేసింది. డబ్బు, హోదా కోసం పెద్ద వయసు వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఎందరు ఎన్ని మాటలన్నా అవేవీ నా దృష్టిలో నాకు తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళన్నది నిజమే కదా. డబ్బు, హోదా ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్న జీవితాన్ని తెచ్చి నా చేతిలో పెట్టాయి. మరి అప్పుడే నా జీవితం గురించి అంత లెక్కలేసుకుని ఆలోచించిందాన్ని ఇప్పుడు నా కూతురు జీవితం విషయంలో లెక్కెలా తప్పుతాను? ఇప్పుడు నేనున్న స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో నా కూతురు తన జీవితాన్ని మొదలు పెట్టాలి. అక్కడే తనని నిలబెట్టాలని అది పుట్టగానే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు దానికి వాడెవడి మీదో ప్రేమ పుట్టిందని నా డెసిషన్ నుంచి డ్రాప్ అవ్వాలా? వెనక్కి తగ్గే సమస్య లేదు. నేను నిర్ణయించిన ముహూర్తం మారదు, నా కూతురు మెళ్ళో తాళి కట్టే మనిషి మారడు. నిన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినంత ఈజీగా ఇక మీదట ఎవరు ఎలాంటి రాజకీయాలు, కుట్రలు పన్నినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేరు. నేను అన్నని, నాకు హక్కుంది అనే మాటలు దయచేసి మానుకుంటే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే నేను స్వీటీకి సవతి తల్లిని కాదు, కన్న తల్లిని. అది గుర్తుంచుకుని ఈ ఇంట్లో ప్రవర్తిస్తే మంచిది.
డబ్బులో జీవితాన్ని చూసే మనిషిలో ఎక్కడికి వెళ్ళిపోయారు? కనపడట్లేదే. త్వరగా పోనివ్వండి. ఆపండి ఆపండి, ఇటువైపు వెళ్ళండి. వెళ్ళండి అన్న త్వరగా. పోనీ అన్న త్వరగా. మేడం, బాధపడకండి మేడం. ఇది బాధ కాదు శిఖర, భరించలేకపోతున్నాను. అసలు ఆ ఫోటోలు కూడా మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్కి ఎవరు పంపించుంటారు? ఆ ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకున్నట్టున్నారు. ఏది చెప్పండి ఒకసారి. మేడం చూడండి. కృష్ణ, నువ్వా? ఇదంతా దీని పనే మేడం. ఇది నా కూతురికి మేకప్ చేయడానికి వచ్చిందనుకున్నాను. ఇంత పని చేస్తుందా? నా కూతురు నిశ్చితార్థం చెడగొట్టి నా పరువుని, నా మర్యాదని తీసిన దీనిని వదిలిపెట్టను. ఒసే కృష్ణ, నీ సంగతి తేలుస్తాను. వార్నింగ్ ఇవ్వడానికా? ఏంటి మేడం మీరు అనేది? నేనేం తప్పు చేశాను? ఒకసారి ఫోటోలు చూడండి. మా హిమని మీ అన్నయ్య ట్రాప్ చేశాడు. ఆ విషయం నీకు తెలీదా? అంటే వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్న విషయమేనా మేడం? వాటెవర్, పేరేదైతేనే మీ అన్నయ్య చేసింది అదే కదా. అది నీకు తెలీదా అని అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా మేడం, నాకు మొన్నటి వరకు తెలియదు. ఆ తర్వాత తెలుసు కదా, మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అమ్మో, ఈవిడ ఆవేశం చూస్తుంటే మామూలుగా లేదు. ఎందుకు చెప్పలేదో విషయం చెప్తే నా అసలు ప్లాన్ కెసరొచ్చేలా ఉంది. నిన్నే అడిగేది. చెప్పవేంటి శిఖరా? ఎలా చెప్తాను మేడం? మీరంటే నాకున్న రెస్పెక్ట్ ఏంటో మీకు తెలుసు. ఏమవుతుందిలే అని లీనియస్ తీసుకొని వచ్చి మీతో ఆ విషయం ఎలా చెప్పగలను? అసలే ఓ వైపు మీరు హిమకి నిశ్చితార్థం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు వేరే అనుమానం కూడా అక్కర్లేదు మేడం. నేనిప్పుడు చెప్తున్నాను, మీరేదైతే అనుకున్నారో దాని ప్రకారమే మీరు హిమ పెళ్లి చేస్తారు, సరేనా? ఎవరెన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని అడ్డుకోలేరు. వాళ్ల కదలికలు కనిపెట్టుకుని ఉండడానికి నేనున్నాను కదా మేడం. నేను మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. అందుకు నేను నీకేం చెయ్యాలి? పర్లేదులే శిఖరా, చెప్పు. శ్రీకాంత్తో నాకు పెళ్లి చెయ్యండి. వాట్? ఎస్ మేడం, నాకు శ్రీకాంత్ అంటే ఇష్టం. తనని ప్రేమిస్తున్నాను.
నాకు శ్రీకాంత్ కావాలి మేడం. ఇవ్వగలరా? మేడం, ఒకటి అర్థం చేసుకోండి. హిమ విషయంలో నా అన్న సాగర్ అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. నాట్ ఓన్లీ సాగర్, ఆ కృష్ణ సంగతి కూడా నాకు వదిలేయండి. ఆ మినిస్టర్ కొడుకుతో హిమ పెళ్లి జరుగుతుంది. ఈ లైన్ ఎవ్వరూ మార్చలేరు. ఏమంటారు మేడం? ఓకే శిఖరా, శ్రీకాంత్తో నీ లైన్ కూడా క్లియరే. ఈ లైన్ ని ఎవరూ మార్చలేరు. హలో కృష్ణ గారు, ఏదో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటండి అది? కృష్ణ గారు ఏంటండి అలా సీరియస్ గా చూస్తున్నారు? ఎనీథింగ్ రాంగ్? ఎవ్రీథింగ్ రాంగ్. మంచి వాళ్ళే నటించుకు. అసహ్యంగా ఉంది. ఏంటండి ఏమంటారు మీరు? ఏమంటున్నానా? ఇదిగో ఇదే అంటున్నాను. ఓహో, తెలిసిపోయిందా? తెలిసిపోయింది. నీ జాతకం మొత్తం బయటపడింది. ఆల్రెడీ ఒక అమ్మాయితో తిరుగుతూ మా అక్కతో పెళ్ళంటూ ఎందుకొచ్చావు? మళ్ళీ అందరి ముందు మంచి వాళ్ళ బుద్ధిమంతుళ్ళ నటిస్తూ చాటుగా మాత్రం పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇంట్లో చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేయంటూ మా అక్కని ఎందుకు ఒక సాడిస్ట్ లా వేధిస్తూ ప్రవర్తిస్తున్నావు? అసలు ఏంటి నీ ఇంటెన్షన్? సైకోలాగా మా అక్కని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? అయినా నువ్వు దేంతో తిరుగుతున్నావో, ఎలా తిరుగుతున్నావో మాకు అనవసరం. కానీ మా అక్క జీవితంతో ఆటలాడితే నేను చూస్తూ ఊరుకోను. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే లేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పు. అంతేకాని ఇలా డబుల్ గేమ్ లాడుతూ పిచ్చి డ్రామాలాడితే క్షమించేది లేదు. ఏమనుకుంటున్నావో? సరే, క్షమించేది లేదు. మరి ఇలా ఊరికే అరిచి సాధించేది మాత్రం ఏముంది? నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నా. కాదు, తనతో డీప్ లవ్ లో ఉన్నా. సో వాట్? ఇప్పుడు నీ చేతిలో సాక్ష్యాలతో సహా నేనేంటో ఉంది కదా. మరి ఇంకేంటి? వెళ్ళి మీ ఇంట్లో ఇదే మ్యాటర్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేపించొచ్చు కదా. ఆగండి రాధ గారు, ఏం చేస్తున్నారు? రాధ గారు, చంపేస్తాను. నన్నే కొడతా. అయ్యో రాధ గారు, వదలండి, గొడవ పడకండి. రాధ గారు, రాధ గారు, వదలండి. రాధ గారు, రాధ గారు, రాధ గారు, వదలండి. రాధ గారు, అయ్యో రాధ గారు, వదలండి. చేసిన తప్పు సరిపోదన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతావారా? రాధ గారు, ఆడపిల్ల అంటే నీకంత తేలిగ్గా ఉందా? చెప్పరా, వెళ్ళి నిజం చెప్తావా లేదా? లేకపోతే నీ వేషాలన్నీ పోలీసుల దగ్గర బయట పెట్టమంటావా? చెప్పావు, చెప్పరా, చెప్పావు, చెప్తావా లేదా? వద్దు ప్లీజ్, నేను తప్పు చేశాను. సారీ, నిజం చెప్పేస్తాను. వదలండి. ఇలా ఊరికి నిజం చెప్తానని కాదు,
వెళ్ళి వీళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని ఇంకొకసారి ఏ అమ్మాయి జీవితంతో ఆటలాడనని చెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలి. అర్థమైందా? అలాగే అలాగే చేస్తాను. లేదంటే ముందు నేను నీ తాట తీసి ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తాను. వాళ్ళ చేతుల్లో చిక్కితే 3rd డిగ్రీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మీరు చెప్పినట్టు చేస్తాను. నన్ను వదిలేయండి. వెళ్ళ. కృష్ణ వరుణ్తో మాట్లాడడానికి వెళ్ళింది. అసలు వరుణ్ కృష్ణని కలిశాడా? ఏం జరుగుతుంది అక్కడ? కృష్ణ ఏమైంది? చెప్తాన్రా. కృష్ణ వరుణ్ని కలిసావా? ఆ వరుణ్ని నేను కలిశాను. విషయం చాలా ఘాటుగానే బుర్రలోకి ఎక్కించాను. నువ్వు ఇలాగే అందర్నీ నమ్మించి వాళ్ళందర్నీ ఆడుకోవాలి. ఆ విష్ణు మెడలో తాళి కట్టి నీ ముసుగు తీసి అసలు రూపం చూపిస్తే అప్పుడు ఆ కృష్ణ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూడాలి. మేకప్ చేస్తానని బ్యూటీషియన్ గా వచ్చి నా కూతురు నిశ్చితార్థమే ఆపుతుందా? ఈ తారతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక నుంచి దానికి తెలియాలి. ఎస్ మేడం, మీరు నా వెనుకుండండి చాలు. విష్ణు మెడలో తాళి కట్టి వాళ్ళని మీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నిజం మేడం. వరుణ్ చేతిలో విష్ణు జీవితం పూర్తిగా నాశనం అవ్వడం గ్యారంటీ. అప్పుడు విష్ణు మొన్న చేతిలో బొమ్మ అవుతుంది. మీరు ఎలా కీయిస్తే అలా తిరగాలి. అప్పుడు ఆ కృష్ణ మీ దగ్గరికి కాళ్ల బేరానికి రావాలి. ఇదంతా దగ్గరలోనే ఉంది. మీరు కోరుకున్నది చేయడానికి మనకి వరుణ్ ఉన్నాడు. ఏమంటావు వరుణ్? ఖచ్చితంగా జరిగేది అది. నువ్వు అక్కడే ఉండవే. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ పడండి. కృష్ణ అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? అవునక్క, ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ కూడా ఎందుకు ఈ పెళ్లి డ్రామా అని వాడిని నిలదీస్తాను. వాడు చేస్తున్న మోసాన్ని వాడి చేతే అందరి ముందు ఒప్పించి
వాడే ఈ పెళ్లి వద్దనేలా చేస్తాను. అక్క, కృష్ణక్క వర్షంలో తడిసిపోతుందక్క. మళ్ళీ జ్వరం వస్తుందక్క. అమ్మకి నువ్వైనా చెప్పక్క, ప్లీజ్ అక్క. కృష్ణ, నా గురించి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే నా వల్ల కావడం లేదు. విష్ణు, అల్లుడు గారు, ఇంకొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. జరిగిందేది మనసులో పెట్టుకుని బాధపడకండి. బాధపడకండి అన్నంత మాత్రాన బాధ లేకుండా పోదు కదా. తప్పు చేసి ఒక మాట పడొచ్చు గాని, చేయని తప్పుకు నాపైన ఎవరో అమ్మాయితో నాకు సంబంధం కట్టి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూశారు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్లే నన్ను కొట్టించి దారుణంగా అవమానించారు. ఇవన్నీ మనసుకు తగిలిన గాయాలు అత్తయ్య గారు, చాలా బాధ పెడతాయి. పర్లేదు అత్తయ్య గారు, విష్ణు కోసం అన్ని తుడిచేసుకుంటాను. తన మీద నాకున్న ఇష్టంతో పోల్చుకుంటే నాకేదీ కష్టం కాదు. కానీ మీరే ఎక్కడ నన్ను మోసగాడిని నమ్మేస్తారో అని చాలా భయంగా ఉంది అత్తయ్య గారు. ఎందుకంటే నా మీద ప్రస్తుతం జరుగుతున్న కుట్ర అలా ఉంది. అయ్యో అల్లుడు గారు, అలాంటిదంతా ఏం జరగదు. మిమ్మల్ని మోసగాళ్ళు అని ఎవరు అంటే నేనెందుకు నమ్ముతాను చెప్పండి? మీ గొప్ప మనసు, మంచి మర్యాద కళ్లతోటి ప్రత్యక్షంగా చూసిందాన్ని నేనలా ఎందుకనుకుంటాను బాబు? కృష్ణ, చూడవే, ఆ అబ్బాయి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో. ఇలాంటి మంచి మనిషినా నువ్వు బాధపెట్టింది. అల్లుడు గారికి క్షమాపణ చెప్పు.